5 సంవత్సరాలు అయింది బాగా చేసి 5 సంవత్సరాలు వెళ్ళిపోతాను చూడు మా ప్రెసిడెంట్ గారు ఆయన పనులు చెబుతుంటాడు ఆయన 5 సంవత్సరాలు అయింది జగన్ వచ్చిన తర్వాత ఈ నీళ్ళు బాగా చేయరా ఎందుకంటే నీళ్ళు కరువు మాకు లేదు. నీళ్ళు కరువు లేదు. జగన్ వచ్చిన తర్వాత ఈ బావి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ళు చేసినాడు, పట్టించుకోలేదు మిమ్మల్ని. ఏం పట్టించుకోలేడు ఆయన, ఎవడకుంటాడు దోకుని దాటుబడి సాగమంటారా అన్నాడు. మరి అది జరిగింది. మరి నేను మంచి చేశా, రైతులకు మంచి జరిగింది, నీళ్లు 2 పంటలు పండాయి నా కాలంలో అని అన్నాడు కదా. అయిందిలే, అదే అయింది. ఏమైంది నానా, ఏమైంది? నా ప్రభుత్వంలో అన్ని మంచి అని అన్నాడు. ఏం చేసాడు, ఏం చేశాడు నానా? అన్ని పోయినాయి ఇక్కడ. మరి ఇప్పుడు మీడియాలోకి రాగానే నేను ఇది చేశా, నేను అది చేశా అని చెప్తుంటాడు కదా. చెప్తాడు, ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు. కలిసిన తర్వాత మాకే చూడ పెడతారు. అంటే మా కష్టాలు తప్ప ఉప్పు నీళ్ళు తాగుతాం. నీళ్ళు లేవు, ఏమి లేవు, కాలువలు లేవు, ఏమి లేవు, చెరువుల్లో నీళ్ళు లేవు, ఏమి లేవు. జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని మాకు మంచి జరిగింది అండి. మంచి జరిగిందా? ఇప్పుడు వరకు ఏ పథకాలైనా ఏదైనా ఆయన వచ్చిన తర్వాత మంచి జరిగింది. ఏదంటున్నాడు కదా చంద్రబాబు గారు. ఆయన మరి దానికి పోటీ ఏముంది దానికి. జగన్ అంతా డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నాడు, ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నాడు పేదలందరికీ. వాళ్ళు డబ్బులు ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియక పనులకు కూడా పోవట్లేదు అని అంటున్నారు. మరి నిజంగానే మరి సోమరు బదులు అయిపోయారు. ఏంటంటే 18,000 ఎకరం ఉంటేనేమో 18,000, మరి ఏమన్నా బిజినెస్ చేసుకోవడానికి 18,000. ఆటోలకు డబ్బులు, గుడ్డు డబ్బులు, పింఛనీళ్ళు కొంపకాడకే లెగలపోయినాక లెగతలపోయి పాసు మొహం కాడ సెలవుతారు. ఇలాగదమ్మా అలాగే నువ్వు పింఛని ముద్ర నేను నీకు డబ్బిచ్చేదాను తల్లు అనేసి ఈ వాలంటీర్లు చేసేపోతే ఇక పాసు మొహం కడతారు వీళ్ళు. అది నానా మరి అట ఈ ప్రభుత్వం అట బాగానే ఉంది. బియ్యం ఇంచుకొని పడుతుంది, లేకపోతే బియ్యానికి కోటకాడ ఉండి మంచి నుంచి దిక్కుకడలేదు మాకు. అప్పుడు పింఛనీళ్ళు వీడు ముసలాడు రేపు కాసేపు సత్తడానికి వీడు సచ్చేబోడుతో ముద్రేయించుకుని పింఛని ఇచ్చాడు. ఆ సచ్చేబో మరి అసంటోళ్ళు ఎంతమంది పోతారట. మరి అంటాడు చంద్రబాబు గారు, నేనున్నప్పుడు బాగానే తెచ్చుకున్నారుగా పోయి, ఇప్పుడు కూడా తెచ్చుకోవచ్చు. ఇందులో బొల్లి గడ్డం లాగా వెళ్ళబోయి ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఇలా చేశారా? దానికి సమాధానం చెప్పవయ్యా చాలు. ఇక సమాధానం నేను చెప్తా. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇట్లా చేసాడా? చేశాడా? జగన్ చేశాడు అని నేను చెప్తున్నా. కొన్ని క్యారెక్టర్లు అవి బోర్డు పెట్టేసి కూర్చున్నాడు. వాలంటీర్లు దాటల్లో ఏమైనా గొడవ జరిగితే పోలీసు వాళ్ళు సచివాలయంలో మరి అన్ని చేతనాడు ఆయన. ఈయన చేసాడా? ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు, నేను వస్తే జగన్ ఏం చేశాడో అంతకు డబ్బులు చేస్తాడు. చదువుకున్న వాళ్ళకే ఏం పర్లా, మేము నెల చెడుకల్లా 1000 రూపాయలు ఎత్తానన్నాడు. నా కూతురే ఎంఏ బిఏ చదువుకోకుండా 4 నెలలు 3 నెలలు వేసాడు, పీక అక్కడ పడేసాడు. రూపాయి రాలా, 1000 రూపాయలు వచ్చినాయి ముందులో. 4 నెలలు 5 నెలలు వేసాడు, పీక అక్కడ పడేసాడు. ఏదన్నా 2 నెలలు 3 నెలలు వేసి తీసేస్తున్నాడా? తీసేసాడు కానీ నేనే చెప్తున్నాగా చేసాడని. నా కూతురికి నాకే చేసాడట. ఎవడన్నా కానీ అంబేద్కర్ విగ్రహం వేసాడా? అక్కడ వేసాడా? వేసిన విజయవాడలో ఎన్నో కోట్ల రూపాయలు అయినాయి. ఇన్ని కోట్లు పెట్టాడు, అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టించాడు, ఎందుకు అవసరం అంటాడు. ఇప్పుడు ఆయన చేయొచ్చుగా, ఆయన చేయొచ్చు కదండి. అవసరం లేదు, నువ్వు ఆయన నీ ముఖ్యమంత్రిలో నువ్వు చేయొచ్చు కదండి. మరి ఎందుకు చేయలేదు నువ్వు? ఆయన చేశాడు, ఆయన చేస్తే ఆయనకేమో ఎత్తు పొడుపులా ఆయనకి ఏనా చేసినా తప్పి అయిపోయినా తప్ప చేశాడు. కాబట్టే మాలోడుగా పుట్టినోడు మాటకి జగన్ అయిపోతే ఆడు పడుకోగలడు. జగన్ వచ్చిన ఇప్పుడు వేయలే మేము. అప్పుడా బూతులు కూడా పడిగోపులు పడ్డావు నీళ్ళకి, మంచిలకి. వాడు ఇల్లు పెట్టా మంచిలకే పడిగోలు పడ్డది. అక్కడ ఉందా నుయ్యా ఎల్లు అటు కాలగట్ట అంట. జగన్ గారు వచ్చినప్పుడు నీకు నీళ్ళ కరువు లేదు, కరెంట్ కరువు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సచిమంలో పడిపోయింది అదే ఇది అని ఇది కూడా చంపేస్తారు మమ్మల్ని కావడేసుకుని. మళ్ళీ అధికారంలోకి వచ్చిందాక మీకు ఇంతే అంటారు. అంతే. మరి మొత్తానికి నీకైతే జగన్ గారు రావాలని అంతేగా మరి. సరే గెలిపిస్తావా? గెలిపించాలిగా.